ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. 40% ప్రభుత్వం, 60% ప్రైవేటీకరణ జరుగుతుంది అనేటువంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? బడ్జెట్లో దాని గురించి ప్రస్తావన ఇది కనీ విని ఎరిగిన రీతిలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి తప్పుడు పాపం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. గ్రామీణ వాతావరణంలో గ్రామాలకు కూడా రోడ్లని ప్రైవేటీకరణ చేసి టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉన్నది. మరి 40% ప్రభుత్వం వెచ్చిస్తే 60% మళ్ళీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్లు వెచ్చించి వాళ్ళు రోడ్లు వేపిస్తారంటే ఆ తిరిగి డబ్బు మళ్ళీ ప్రజల నుంచి వసూలు చేస్తారు. కాబట్టి మళ్ళీ గ్రామాల వారీగా టోల్ గేట్ పెట్టి వసూలు చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇది చాలా హీనమైన చర్య. మరి వారికి పరిపాలన చేతగాక, అభివృద్ధి చేయ చేతగాక, చలన ప్రణాళికలు లేక, ప్రాధాన్యత లేక ఈరోజు రోడ్లను కూడా ప్రైవేటీకరణ చేసి రోడ్లను అమ్ముకుంటుంది ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కాబట్టి ఇది అసలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. టోల్ అంటే జనరల్గా హైవేకి ఎక్కితే టోల్ ఉంటుంది, టోల్ గేట్ ఉంటుంది, అక్కడ టోల్ క్రాస్ చేసి వెళ్ళాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల రోడ్లు అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా టోల్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇక గ్రామాల్లో ఎడ్ల మండి పోతే కూడా టోల్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇక గ్రామాల్లో సైకిల్ మీద పోతే కూడా టోల్ కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు వారి యొక్క అసమర్థత ఏమున్నది. వారి సంపద సృష్టించలేనటువంటి అసమర్థత ఉన్నారు. కాబట్టి ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి తోచక ఈ రకంగా అభివృద్ధి అంటే ప్రజల సొమ్ము రాబోయే భవిష్యత్తులో వారు తాకట్టు పెట్టారు, అప్పులు తెచ్చారంటారు కదా. మీరు గ్రామాలను నమ్ముకుంటున్నారు, ఈరోజు రోడ్లను నమ్ముకుంటున్నారు, ఈరోజు మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్తా ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి మనం ఊహించలేనటువంటి ప్రమాదం ఇది. తప్పకుండా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఆ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా 40% ప్రభుత్వము, 60% ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఫ్యూచర్లో హైవేలోనే కాదు గ్రామాల్లోకి వెళ్ళాలన్నా టోల్ చెల్లించి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ రాబోతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పైసలు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలపైన ఇదొక మరొక భారం. ఇది భావితరాలకు తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.